మూగేదలో దానికి మినరల్ మిక్స్ అయితే ఇంకేమైనా ఎక్కువ ఆగస్ట్ నుంచి మొదలు పెడితే ఆగస్ట్ నుంచి ఇప్పుడే లైన్ అవుతుంది కానీ టైం పట్టింది జనవరి ప్యాకెట్ కేంద్రంలో ప్యాకెట్ తీసుకుని వేస్తున్నాం కంటిన్యూగా వేసేసి రెండు పూటలు వేసేసి మేము క్యాంప్ పెట్టినప్పుడల్లా తీసుకొచ్చి చూపిస్తా ఉంటాం నెలకోసారి పెడతాం చూపిస్తా ఉంటే మీకు గర్భం ఎంత పెరిగింది లేదు చెప్తా ఉంటాం దాన్ని బట్టి మీకు లైన్ అవుతుంది ఇంజక్షన్ గర్భం పెరగటానికి చేస్తాం క్యాంప్ పెడితే అప్పుడు తీసుకురా అప్పుడు తీసుకొచ్చేసేసి శనగలు మినరల్ మిక్చర్ మాత్రం కంపల్సరీకి వచ్చిన శనగలు పెడతా ఉండాలి నువ్వేదో మే జూన్ లో స్టార్ట్ చేస్తుంటే నీకు అక్టోబర్ నవంబర్ కన్నా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మొదలు పెట్టాం తర్వాత మిక్సీ వేయండి మిక్సీ వేసేసి బెల్లం వేసి మిక్సీ వేసి పెట్టండి కొంచెం ఇలాగే అమ్మా ఇది 5వ రోజు కదా బాగా వాపు కూడా వచ్చింది దెబ్బ తగిలినట్టుంది ఏదైనా ఐస్ పెట్టుకోవాలి ఐసు లేకపోతే కాపడం అసలు ఎమ్మటే నువ్వు ఐస్ పెడితే నీకు ఇంత స్టేజ్ రాదు ఏదైనా నీ ఐస్ తెచ్చి పెడతా ఉంటా ఇప్పుడు ఇంజక్షన్లు అయితే ఏం చేయడానికి ఉండదు తెల్లగా పాలిపోయింది తెల్లమాలి ఇది ఎండ తగలపోతే తెల్లగా పాలిపోతా ఉంటుంది పడినాయండి పడితేనే మంచిది క్లీన్ అవుతుంది పడినాయండి ఇప్పుడు అది ఏం చేయదు దాని తర్వాత అది క్లీన్ చేసుకుంటా ఉంది క్లీన్ చేసుకు ఇక సిమెంట్ రోడ్డు మీద కట్టి ఒక గంట పొద్దున్న గంట సాయంత్రం గంట వాన వచ్చినా సిమెంట్ రోడ్డు బ్రహ్మాండంగా ఉంటాయి వాపు ఉంటుంది ఐస్ పెట్టుకోవాలి ఐస్ పెట్టాలి ఈ తాడు మాత్రం కొంచెం పక్కకి వెళ్ళినప్పుడు సరి చేసుకోండి మడి దగ్గరది
పక్క వెళ్ళినప్పుడు మడి దగ్గర కొంచెం పక్క వెళ్తా ఉంటుంది, అప్పుడు సరి చేసుకుంటే సరిపోద్దా. ఇంజక్షన్ ఆకలికి లేదు. రెండు ప్యాకెట్లు తీసుకో, 2 ప్యాకెట్లు ఏంటిది ఇది? మరి చిన్నదిగానే ఉందిగా, 4 ఏళ్ళు ఉన్నాయా? అది ఇటు ఎనికి లాక్కోకుండా ఉంటది, 1 గంట దాకా ఉంటాయి. ఏం పని? నాలుగేళ్ళు వచ్చినాయా? ఇప్పటి నుంచి శనగలు కానీ ఏమైనా పెట్టాలి. మినరల్ మిక్చర్ ఒకటి ఇచ్చేసి నువ్వు ఇప్పటి నుంచి ట్రై చేస్తే డిసెంబర్ జనవరికి లైన్ అవుద్ది, లేకపోతే వచ్చే సంవత్సరం పట్టింది. అవును, అదిగో మినరల్ మిక్చర్ డైలీ రోజు. ఫాస్ఫరస్ ఇంజక్షన్ కూడా ఒకటి సన్నగానే ఉంది, కానీ నువ్వు లైన్ చేసుకుంటే అవుద్ది. సాయంత్రం ఎన్ని అవుతుంది పాలు? ఇంతవరకు 3. ఈ సీజను ఉమ్మదం సీజన్ లో మిక్చరే మాకు మిక్చర్ వేడి వేడి బాగా. ఇప్పుడు నీకు ఆకులు జొన్నలు తేలిగ్గా జ్వరం వేసుకోవాలి. నీళ్ళు తాగట్లా. ఎండగా అనిపించినప్పుడు వెంటనే తడిగుడ్డు వేయాలి. ఈ నల్లగొడ్డు కొంచెం వేడి వస్తుంది, జ్వరమే లేదు. ఉంటది. ఇప్పుడు పెట్టాను కొద్దిగా తాగింది, ఒకసారి నీళ్ళకి మాట పడేస్తే ఒక బకెట్ నీళ్ళు తాగింది. అది మేము ఎప్పుడు క్యాంప్ పెడితే అప్పుడు తీసుకురా, అప్పుడు తీసుకొచ్చి ఇంజక్షన్ వేయించుకెళ్ళు, పురుగు మందు తాగించుకుని వెళ్ళా. ఇంజక్షన్ క్యాంప్ పెట్టినప్పుడల్లా తీసుకురా, తీసుకోండి. ఇక్కడ పొడు ఇక్కడ పొడి పొడి ఇది వాపు ఉంటది, ఐస్ వారం రోజులు పెట్టుకోవాలి. కొంచెం ఎండ అనిపిస్తే తడిగొడ్డేయండి, పైన కూలింగ్ కావాలి. ఈయన 10 నెలలు అయింది, పాలు అయిపోయింది. కట్టలు మూగెదలు వస్తుంటాయమ్మా, చూయించుకోవాలి. మామూలుగా చూపిస్తా ఉండాలి క్యాంప్ పెట్టినప్పుడు, ఎవరైనా వచ్చినప్పుడు మూగెదల్లో ఉంటుంటాయి. ఇప్పుడు ఆయన ఎదగాలని తీసుకొచ్చాడు, ఆయన మూగెదలో ఉంది, అసలు ఎదలో ఉంది. చేతి 15 రోజులు అవుతుందా? తేగేమన్నా వేసిందా? తోక పట్టుకో, అడవుతుంది. చల్లగానే ఉంది. ఏమన్నా ఇది కూడా అప్పుడు చూపిస్తా ఉండాలి. ఎదలో ఉంది ఇది,
ఇది సైలెంట్ హీట్ అంటారు. సైలెంట్ అంటే సైలెంట్ గా ఉంటది, కాదు ఎదలోనే ఉంటది, మనకి ఆ ఎద చిందులు కనపడవు. అందుకే మినరల్ మిక్చర్ వేసుకోవాలి. కేజీ ప్యాకెట్లు ఉంటాయి, అవి వేసుకుంటే కొంచెం మంచి ఎదలు వస్తాయి. లేకపోతే ఇట్లా సైలెంట్ గా ఉంటాయి. పైకి లేపు 180 అంతే. కుదిరితే చెప్తాము ఇప్పుడు చూసి. రింగు పుచ్చుకుంది కింద నిలిచింది. దానికి లేదా పడ్డా పర్లేదు, కింద పడ్డా ఏమైంది. ఎన్ని 4 ఏళ్ళు వచ్చినాయా? 4 ఏళ్ళు వచ్చింది. పడుకున్నప్పుడు ఏదైనా తడిలో పొడి ప్లేస్లో కట్టేయాలి. కూసాయి అది అది మందు పోసిస్తాము. పర్వాలేదు, కొంచెం టోనోసిటీ ఉంది, మూగేదలో ఉంది. ఈసారి చేద్దాము. ఇప్పుడు ఉంది ఇంజెక్షన్, మినరల్ మిక్చరు, వెట్ ఫాస్, మినరల్ మిక్చరు, తర్వాత ఏమో ప్రజనాగు బిళ్ళలు కూడా. అది ఆగస్టు నుంచి అది తీగలేసిందా? ఎదలో ఉందిలే లైట్ ఎద చూసి పడ్డ కాబట్టి కొంచెం గర్భం పెరగాలి కాబట్టి లైన్ అవుద్ది. ఆ పొడి వేస్తా ఉండు. వెట్ఫాస్ 5 ml తీసుకోండి, ఇంజక్షన్కి వెళ్ళిపోవాలి. పెరుగుతుందా అనిపిస్తే మాత్రం ఇంజక్షన్కి వెళ్దాం. తీసుకెళ్ళచ్చు. ముడతాళ్ళలోకి వేసుకో. క్యాంప్ పెట్టినప్పుడల్లా వస్తే ఏంటంటే మూగెదలో ఉన్నాయో లేవో చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత గర్భం పెరిగిందో లేదో చెక్ చేయొచ్చు. మందులు మందులు మెడిసిన్ ఇస్తా ఉంటాను. బిళ్ళలు కూడా ఇస్తాము, మినరల్ మిక్చరు, పెట్ ఫాస్. పెట్టినప్పుడల్లా పట్టురండి, తీసుకొస్తే గట్టిగా లాగండి. ఇది మంట పుట్టింది ఇంజక్షన్, ఎక్కేటప్పుడు మంట. అది 2 ml పోయింది. ఇంజక్షన్ చేసే చోట వేసుకో. ఇది ఇప్పుడల్లా పట్టదు, మీకు సంవత్సరం పట్టిద్ది. ఎంత వయసు ఇది? 4 ఏళ్ళు ఉన్నాయా? అసలు గర్భం ఇంకా అసలు పెరగలా, నీకు సంవత్సరం దాకా పట్టిద్ది. అందుకని క్యాంప్ పెట్టినప్పుడల్లా పట్టురా, ఒక ఇంజక్షన్ చేస్తా ఉంటాం. వెట్ ఫాస్ అను మినరల్ మిక్చర్. మినరల్ మిక్చర్ వేస్తున్నానండి. పడుతుందా? అది పెట్టి వేస్తున్నా, పెట్టి మూత వేస్తున్నా. తలకాయ పైకి పోయి సూది పడేసి పక్కన పడి అటు మొలక పడి 10 రోజులు అవుతుందా? మొలకనే బాగానే ఉంది.
ఇది కొత్త కేసా? కొంచెం ఈ నెల అంతా కొంచెం ఇటు రొప్పుతున్నాయిలే. చలి తిరిగితే గానీ రొప్పు పోదు గేదెలకి. కొంచెం వేడి వచ్చింది అనిపించినప్పుడే తడిగుడ్డ వేసేసి గట్టి కూర్చుంటుందా పొడి. అది 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 తోలుకెళ్తావా? కాలంలో పడేసేసి చాలు.